ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని మనము తగ్గించుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాకూడదు. ఎందుకనంటారా, మన దగ్గర ఏముందని మనం అతిశయించాలి? మనకు ఎవరూ చెప్పకుండానే తక్కువ స్థానాన్ని ఎంచుకోవాలి. మన ఆలోచన జ్ఞానం ఉన్నవారమైతే మనము అలాగే యథార్థవంతులమైతే ముఖ్యంగా మన దృష్టికి మనం తక్కువ వారిగా అనిపిస్తాం. మరి ముఖ్యంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు మోకరించినప్పుడు మనలో అయోగ్యతను బట్టి మనము ముడుచుకుపోతాం. అప్పుడు అక్కడ అనగా దేవుని సన్నిధిలో మన గొప్పదనాన్ని గురించి మాట్లాడం. మన ప్రార్థన విజ్ఞాపన, దేవా పాపినైన నన్ను కరుణించు అని దేవుని కృపా కనికరం కోసం విజ్ఞాపన చేస్తాం. పరలోక సింహాసనము నుండి మనకొక సంతోషకరమైన మాట వినిపిస్తుంది. అది ఏమిటి అంటే, మనల్ని మనం తగ్గించుకుంటే మన ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. మనం నేను అనే వస్త్రాన్ని విడిచిపెడితే దీనత్వం అనే వస్త్రంతో కప్పబడతాం. అన్నిటికంటే మంచి వస్త్రం కదా ఇది. శాంతి సమాధానాలు, సంతోషం కలిగిన మనస్సు కలిగి ఉండేలా ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన వాక్య జ్ఞానముతో మనల్ని నింపి, ఆయన వ్యక్తిగత సహవాసం మనకు అనుగ్రహించి ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తమకు ఘనతనిచ్చిన ప్రభువును ఎవరైతే ఘనపరచడానికి ఇష్టపడతారో వారికి ఆయన తన ఘనతను ధరింపజేస్తాడు. ఎవరైతే తమకు కలిగిన వాటిని బట్టి ఊరికే ఉప్పొంగకుండా ఊరుకుంటారో, వారికి ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి తమను తాము తగ్గించుకుంటారో వారికి ఆయన ఘనతను 10 మందిలో అనుగ్రహిస్తాడు. తనకు తానే ఘనపరుచుకునే దేవుడే కాదు, మనుషుల్ని కూడా హెచ్చిస్తాడు. అయితే అణకువతో ఉన్న వ్యక్తిని ఘనపరచటం అనే దానిని దేవుడు, అలాగే మంచి మనుషులు కూడా ఏకీభవిస్తారు. మనము నేను అనే విషయంలో పూర్తిగా చనిపోయి ఆయనను ఘనపరిచే విషయంలో అందరికంటే ముందుగా లేచి నిల్చోవడానికి నాకు సహాయం చెయ్యి అని ఆయన దగ్గర ప్రార్థిద్దాం, ఆశిద్దాం, ప్రయత్నిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడుగా మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి సహాయం చేశారు. ఎవరైతే మిమ్మల్ని ఘనపరుస్తారో, తమ జీవితాన్ని తెలుసుకుని తగ్గించుకుంటారో వారిని మీరు ఘనపరుస్తారని, మేము మీ చేత హెచ్చింపబడడానికి మరి కారణమైన అలాంటి మనసును మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ పిల్లలని మీరు కలిగినంతటిని దీవించండి.
వీరి కుటుంబీకులందరినీ, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు అనుగ్రహించమని, గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలన్నీ మీ కృప మహిమైశ్వర్యములో తీర్చమని మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.